విడాకులు ఇచ్చాడు అహస్వేరోషు. మరో భార్యను చేసుకోవాలని రాజ్యమంతా ప్రకటన చేశాడు. బాగా డబ్బున్నోళ్ళ ఆడపిల్లలందరూ రాజుగారికి భార్య అయితే 127 సంస్థానాల మీద ఆధిపత్యం రాణి, ఒక చక్రవర్తికి భార్య, మామూలు ఆధిక్యతగా సౌండ్లంతా బాగా వచ్చేసారు ఆడపిల్లలు. మొర్దెకై ఎస్తేర్ని అడిగాడు, తల్లిదండ్రులు లేని అనాథ, అన్న వరుసకు అన్న బాబాయ్ కొడుకు పెంచుతున్నాడు. ఆస్తిగల్లోళ్ళు కాదు, సంపన్నులు కాదు, సామాన్యులు. ఇస్తారు, నువ్వు కూడా వెళ్తావమ్మా అన్నాడు. వెళ్ళమంటే వెళ్తాను, వెళ్ళు. చాలామంది ఆడపిల్లలు కన్యకలు వచ్చారు అక్కడ. ఎస్తేరు కూడా పోయింది. ఆ అమ్మాయి అక్కడికి ఎంటర్ అవడంతోనే సంపన్నుల పిల్లలు ఎలా చూసుంటారు. అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ బయోడేటాలు అడుక్కుంటారు కదా, మీ హోదా ఏంటి, మీ ఆస్తి ఏంటి, మీ అంతస్తు ఏంటి. ఆడున్న వాళ్ళందరిలోకి అత్యంత దీనురాలు, అందరికంటే బీదరాలు ఎస్తేరే. ఆయన చెప్పాడని వచ్చింది. ధనవంతుల పిల్లలు, డబ్బు లేనటువంటి అమ్మాయి వాళ్ళతో కూడా పోటీకి వస్తే ఎగతాళి చేస్తారా చేయరా? అందరు చెప్పండి. అప్పుడప్పుడు అందాల పోటీలు జరుగుతాయి. అందాల పోటీలకు వెళ్ళేవాళ్ళు దాదాపు సౌండ్లేగా. బేదరాలు, దిక్కులేని అమ్మాయి, తల్లిదండ్రులు లేని అమ్మాయి అందాల పోటీలకు పోతే పట్టించుకుంటారా? పైగా ఏమో కూడా వచ్చింది పోటీకి అని ఎగతాళి చేస్తారు. పాపం పోయిన దగ్గర నుంచి ఏమకి కాట్లు ఎక్కువని. కానీ వాళ్ళు ఎన్ని హేళన చేసినా, ఎన్ని మాటలు అంటున్నా, దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, తాడో పేడో తేలిందాకా ఎక్కడి నుంచి కదిలేదు లేదని పట్టుబట్టింది. ఎంత గదలైనా పర్లేదు అనుకోండి. దీనురాలై తను తగ్గించుకొని వారు చేసే తృణీకారాలు సహిస్తూ భరిస్తూ వచ్చింది. ఆ అమ్మాయిని వాళ్ళు అంటాం, వాళ్ళ హోదాలను బట్టి వాళ్ళు అతిశయించి మాట్లాడటం, ఆ మాటలన్నింటినీ కన్నీళ్లతో ఓర్పుగా సహించటం ఎస్తేరు ఆమె వ్యక్తిత్వం, ఆమె దీనత్వం వాళ్ళందరి మీద నియమించబడ్డ హేగే చూశాడు. చూసి, నువ్వు బీదరాలు అయితే ఏం తల్లి, వాళ్ళ ధనికులు అయితేనే వాళ్ళందరికీ దక్కని స్థానంలో నేను నిన్ను నిలబెడతా పదాన్ని ఉన్నత స్థానంలో పెట్టాడు. ఎవరు? హేగే. పోటీ రోజు రానే వచ్చింది. చాలా చక్కని వాళ్ళు, సౌందర్యవంతులైన కన్యకలు, సౌందర్యవంతురాండ్రు, చూడ చక్కని వారు. హేగే ఎస్తేరుకు తోడుగా ఉన్నాడు. ఆమె దీనత్వాన్ని బట్టి కనికరం కలిగింది, దయ కలిగింది. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. రకరకాలుగా అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్ళారు మిగిలిన కన్యకలు. ఎస్తేరు వంతు వచ్చింది. ఈరోజు నీ వంతమ్మా. రాజుగాని నిన్ను ఒప్పుకున్నాడంటే నీకు బీదరాలు కాదు, నువ్వు దాదాపు 127 సంస్థానాలకు రాణివి, చక్రవర్తికి భార్యవి. దేవుడు నీకు ఆ అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. నాకు తెలిసి ఆడపిల్లలు అందరినీ చూస్తున్నాను, వాళ్ళందరిలోకి దీనురాలు నువ్వే. ఇక్కడికి వచ్చి మాటలు పడింది నువ్వే. కొంతమంది అంటారు, ఎక్కడుంది ఆ మాట, వాళ్ళందరూ ఆమెను అన్నారని. అంటే చూడండి, ఎవరి మీద దయపుడు కలిగిద్ది మనకి. రోడ్డు మీద ఒకడు అన్యాయంగా శ్రమ పొందుతుంటే వాడిని చూసి దయగలిగిద్ది. రోడ్డు మీద ఒకడు ఇతరుల చేత బాధింపబడుతుంటే వాని మీద మనకి దయ వస్తుంది. అవునా? ఖచ్చితంగా వాడిని మనం చేపట్టాలనుకుంటాం. వాళ్ళు అవమానం చేసిన వాడిని తీసుకెళ్ళి ఉన్నతంగా కూర్చోబెట్టాలని ఆశిస్తాం. ఆ పరిస్థితి ఎదురైంది కాబట్టే హేగేకి దయగలిగింది, వాళ్ళందరికంటే ఎక్కువ స్థాయిలో కూర్చోబెట్టాడు. దాన్ని బట్టి నాకు అర్థమైంది మాటలు పడిందని. కానీ
ఎస్తేరులో ఉన్న పట్టుదల చూసారా? ఎన్ని మాటలైనా, ఎన్ని అవమానాలైనా, పోరాటము సంపూర్తి అయ్యేంత వరకు, గెలుపు ఓటమి తర్వాత. ముందైతే యుద్ధ రంగంలోకి అడుగుపెట్టిన కానీ తేలిన దాకా వెళ్ళేది. కొంతమంది విశ్వాసయాత్ర మొదలుపెట్టి ప్రతికూల పరిస్థితులు రాగానే చచ్చిపోతే బాగుండు, నా వల్ల ఏటట్లేదు, నా బ్రతికేంది ఇలాగ అయిపోయింది అని రకరకాల పరిస్థితులను ఆలోచించుకొని నీరు గారిపోతారు. ఎస్తేరు ఒక పాఠం నేర్పుతుంది. దేవుని వైపు చూచి ఒక అడుగు ముందుకేసావు, సావో బతుకో ఆయన తేల్చిన దాకా నువ్వు ఓపిక పట్టు అంటుంది ఆమె. గెలుపో ఓటమో, మేలో కీడో, విజయమో అపజయమో ఆయన తేలుస్తాడు. అవమానమో ఆనందమో, దుఃఖమో సంతోషమో తేలుస్తాడు. ఆయన తేల్చిందాక ఓపికతో ఎదురు చూడు, సహించు, వెన్ను చూపి పారిపోవాకు, పిరిగి పందలాగా సావులు బతుకులు అనవాకు, యుద్ధాన్ని విరమిస్తున్నాను అనవాకో, పోటీని విరమించుకుంటున్నాను, నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను అనవాకు. ఆయన తేలుస్తాడు. ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, బాగున్నాం అనుకునేవాళ్ళు, నీ హీనస్థితిని బట్టి తృణీకరించేవాళ్ళు ఎన్నిక చేయబడతారు. ఇంతమంది తృణీకారాన్ని పొందిన నువ్వు ఎన్నిక చేయబడతావు? తేలిందాకా ఆగాలి కదా, ఓపిక పట్టాలి కదా. చెప్పేస్తారు నీకోసం ఏం చేయమంట, ఏ డ్రెస్ వేయమంటావు, నీ హెయిర్ జుట్టు ఎలా చేయమంటావు, ముఖానికి ఏ మేకప్ వేయమంటావు. ఆయనకి వెళ్ళి చూసి దీనంగా అడిగింది, మీరు నన్ను పరీక్షిస్తున్నారా అయ్యా? ఇంతవరకు రాజునే చూడలేదు, నేను రాజుకు భార్యని, కావాలని వచ్చాను. భార్య అనే దానికి ముందు ఉండాల్సింది భర్త యొక్క రుచులు అభిరుచులు తెలుసుకొని ఉండుట, భర్త యొక్క ఇష్టాలు చిత్తాలు ఎరిగి ఉండుట. ప్రైజ్ లార్డ్. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు కదా నేను ఆయనకి భార్య అవుతుంది, ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కదా. కాబట్టి ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది సంతోషమో, ఆయన ఇష్టాలు నాకేం తెలుసు. చాలా సంవత్సరాల నుంచి ఆయనకు దగ్గరగా ఎరిగినవాడు నువ్వే గనక రాజుకి అయ్యి నచ్చుతాయో అయ్యే నాకు ధరించమంది. అప్పుడు హేగే ఎస్తేరుని చూసి, ఇంతమంది కన్యకలు వచ్చి పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరి నాకు ఈ జుట్టెట్టయి, ఇన్ని ముళ్ళి, ఇన్ని జళ్ళయి, ఇన్ని దారాలు కట్టు, ఇన్ని పేలికలు కట్టని అడిగారు. పిచ్చి పిచ్చి పాటలన్నీ పడ్డారు. నా పిచ్చి తల్లి ఎస్తేరు గ్రేట్ రాను, తెలివైన దానివి, ఈ జ్ఞానం నీ దేవుడే నీకు ఇచ్చాడమ్మా. ఓ నువ్వే రానివి, డౌట్ లేదు, నువ్వే రానివి. చెప్తా, నీకు చెప్తా, రాజుకి ఏమేమి ఇష్టమో నీకు చెప్తా అని రాజుకి ఇష్టమైన వాటిని అన్నిటిని ఆమెకు ధరింపజేసి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఇలా ఉండి మొత్తం చెప్పి, సింపుల్. తమ సొంత జ్ఞానం మీద, తమ సొంత తెలివి మీద, ఆలోచన మీద వెళ్ళిన వాళ్ళేమో నెట్టివేయబడ్డారు. రాజును ఎరిగినటువంటి వాడిని ఆశ్రయించినటువంటి ఎస్తేరు రాజుకి ఇష్టమైన రీతిని సిద్ధపడింది. రాజు దగ్గరికి వెళ్తే నిర్ఘాంతపోయాడు రాజు. ఎందుకంటే రాజుకి ఏవేవైతే ఇష్టమో అవన్నీ ఎస్తేరు మీద కనపడుతున్నాయి. ఒక్కటి కూడా మిస్ అవ్వాలా, ఒక్కటి మిస్ అవ్వాలా. ఈరోజు చెప్తున్నా, సొంత ఐడియాల మీద, సొంత ఆలోచనల మీద బతికావు కానీ ఇష్టం వచ్చినట్టు ఏం సాధించావు? ఎస్తేరు హేగే మీద ఆధారపడ్డట్టు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాటను దయచేసి లక్ష్య పెట్టి ఆధారపడి ఇకనన్నా మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొంది, ఇకనన్నా దేవుని ఆత్మ అడుగుజాడల్లో నడవటానికి ఒక తీర్మానం చేస్తావేమో అని అడుగుతున్నాను. దరిద్రగొట్టు శాపగ్రస్తమైన జీవిత అనుభవాలను విసర్జించి ఒక ఆశీర్వాదకరమైన మలుపులోకి నువ్వు వస్తావేమో అని పిలుస్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణతో. రాజుకు సౌండ్ లేదు,
ఆశ్చర్యచకితుడై చూస్తా ఉన్నాడు. ఆమె ఎగదిగా చూస్తాడు. కూర్చున్నాడు దిగ్గును లేచి. ఎవరు అక్కడ? చిత్తం మహారాజ్, నాకు భార్య దొరికింది. నా ఇష్టాలు అభిరుచులు నా దగ్గరకు రాకముందే తెలుసుకొని నా ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇదిగో నీకు విధేయురాలని అన్నీ సిద్ధపడి వచ్చింది నా ఈ స్త్రీ. ఇక నుంచి ఈమె నా భార్య. చాటించండి, ప్రకటించండి. సంస్థానాలన్నిటి అహాస్వేరోష్ అనేవాడు రాజు అయితే నీ పేరేంటి? ఎస్తేరు. ఎస్తేరు రాణి అని చెప్పండి. రాజు నెరిగిన వాని యొక్క ఆలోచనలను అనుసరించి నడవటానికి ఇష్టపడిన ఎస్తేరు దీనురాలు. అందరూ హేళన, ఎగతాళి. చివరికి ఎవరు హేళన పాలయ్యారు? చివరి కన్యకలందరూ ఆమెను చూచి ఏమని ఉంటారు? ఆమెను చూచి, అమ్మా ఎస్తేరు, రాణివైతివమ్మా, నీవు ధన్యరాలు అని ఉంటారు కదా. ఈరోజు నా దేవుణ్ణి బట్టి చెప్తున్నాను. ముందు దైవజనుడి ద్వారా, ఇప్పుడు నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ పోరాటంలో ఉన్నావు, నువ్వు పోరాడుతున్నావు, చేదైన అనుభవాల్లో ఉన్నావు, తెలుసు. ఓర్చుకో, ఓపిక పట్టు, మొయ్యి, బరువు మొయ్యి, పర్వాలేదు. ఒకరోజు రాబోతుంది, అందరి ఎదుట నీ తలను ఆయన ఎత్తబోతున్నాడు. నా జీవితంలో చేసిన నా దేవుడు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడు. తాడో పేడో తేలిందాక పోరాటం మానకూడదు, పిరికి పంద చర్యలు చేయకూడదు, అవిశ్వాసిలాగా సావులు బతుకులు అనకూడదు. ఏ స్థాయికి అవమానం పొందాలో, ఎంత అవమానం పొందావు? ఏ స్థాయి కంటే అవమానం పొందేవా? ఏ స్థాయి కంటే నిందలు మోసావా? మూసారా నీ ముఖం మీద ఎవరున్నా? చీల్చబడ్డావా? ఒళ్ళంతా ఒంటి మీద వస్త్రాలు లేకుండా నగ్నంగా చేయబడ్డావా? ముసుగు వేసి పిడిగుద్దులు తిన్నావా? ముక్కుల వెంట, నోటి వెంట, చెవుల వెంట, కళ్ళ వెంట రక్తాన్ని గార్చావా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, విశ్వానికి అంతటికి చక్రవర్తి అయినవాడు ఆ మహిమను వదిలిపెట్టి దీనుడై వచ్చి ఇన్ని బాధలు పడ్డాడు. వ్యభిచారం వల్ల పుట్టినవాడని మాట పడ్డాడు. ఎన్ని రకాల దోషాల్లో ఎన్ని నువ్వు పొందావా? అంతటి వాడే ఇవన్నీ పొందినప్పుడు నువ్వెంత, నేనెంత, మన నాయకుడే అన్నిటిని అనుభవించి జయ విజయంతో లేచినప్పుడు ఆయన వారసులంగా, ఆయన పిల్లలంగా, ఆయన బిడ్డలంగా మనం తప్పకుండా గెలిచి తీరుతాం. ఎంతమంది నమ్ముతున్నారు? నిజమేనా? కృంగిపోవద్దు, ప్రక్కదారులు తొక్కొద్దు, విశ్వాసాన్ని విడవద్దు, నిరాశపడద్దు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు.